ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉత్తమమైన పరిశుద్ధమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని పౌలు మహాశయుడు రాసినట్టుగా మనం ఆరాధించే దేవుడు పవిత్రుడు మరియు నిర్దోషి. యేసు ప్రభును అంగీకరించడం వలన నాకేంటి ప్రయోజనం అని ఎవరైనా అడిగితే మొట్టమొదటిగా ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రునిగా మారుస్తాడు. ఆయన పరిశుద్ధతతో ఆయన నింపుతాడు. హృదయ శుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూస్తారని బైబిల్ సెలవిచ్చింది. దేవుణ్ణి చూడడానికి మనలో ఉండాల్సింది మన కులం ఏంటా, మన మతం ఏంటా, మన ప్రాంతం ఏంటా, ఎంత చదువుకున్నావా, ఎన్ని డబ్బులు ఉన్నాయా, ఇవి కాదు. నీ హృదయం శుద్ధీకరించబడిందా, నీ బ్రతుకు శుద్ధీకరించబడిందా, ఇది దేవుడు ఆశిస్తున్నాడు. అలా ఎవరైతే శుద్ధీకరించబడిన జీవితాలు కలిగి ఉంటారో వారు దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండగలుగుతారు. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విశ్వాసం ద్వారా మనం కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు వాగ్దానం నిమిత్తం కీర్తనల గ్రంథం 119వ కీర్తన 116వ చరణాన్ని చదువుకుందాం. సామ్ 119 and 116. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందునుగాక. ఈ మాటలో లేదా ఈ వచనంలో ఒక ప్రార్థన మనకు కనబడుతున్నప్పటికీ కూడా దేవుని లక్షణాన్ని ఇక్కడ ఒకటి కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. అదేంటో తెలుసా? మన దేవుడు మనలను సిగ్గునొందనీయడు. పాపము మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది. సిన్ ఈజ్ ఎ రిప్రోచ్ అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. అవమానాన్ని పాపం మోసుకుని వచ్చింది. అయితే యేసుక్రీస్తు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆ అవమానాన్ని ప్రభు దొర్లించి ప్రక్కకి నెట్టివేసి ఘనతను మనకిస్తున్నాడు. ఆయన కృపలో మనం స్థిరపడినట్లుగా, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లుగా ఆత్మీయ పోరాటంలో, స్పిరిచువల్ రేల్మ్లో దేవుడు మనందరినీ కూడా రాజులుగాను యాజకులుగాను ప్రభు మనల్ని చేశాడు. మనుషుల దృష్టిలో కొన్నిసార్లు మనం తక్కువగా కనబడవచ్చు, హేళనకు గురి కావచ్చు, అపహాస్యానికి గురి అవ్వచ్చు. కొన్నిసార్లు నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ప్రజలను అపహాస్యం చేయొచ్చు, హేళన చేయొచ్చు. కానీ స్పిరిచువల్ రేల్మ్లో నీవు రాజుగా నియమించబడ్డావు, దేవుణ్ణి సేవించే యాజకునిగా నియమించబడ్డావు. ప్రభువా, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు, నన్ను ఆదుకో. నిన్ను బ్రతికించేది ఏంటో తెలుసా? దేవుని మాటే. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని లేఖనం చాలా క్లియర్గా సెలవిస్తాం. మన ఆధ్యాత్మిక స్థితి పటిష్టంగా ఉండాలి అంటే మన ఆంతర్య పురుషుడు అనుదినము నూతనపరచబడుతూ బలాన్ని, పుష్టిని కలిగి ఉండాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యము. వాక్యాన్ని ఎంతగా వింటున్నావు, ఎంతగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావు, దేవుని వాక్య ప్రకారం జీవించే మనసు నీలో ఉందా? దేవుడు అది కోరుతున్నాడు. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు ప్రభువా. దేవుని మాట మనం బ్రతికించే మాట. దుర్భరమైన నీ జీవితాన్ని, ఎండిన ఎముకలు లాంటి నీ జీవితాన్ని, బలహీనపరచబడిన నీ జీవితాన్ని తిరిగి బ్రతికించగలిగే దేవుని మాట. గివ్ రూమ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి అవకాశం, దేవుని వాక్యానికి చోటివో, బలమైన కార్యాలు నువ్వు చూస్తావు. అద్భుతాలు ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో చేస్తాడు. నేను బ్రతికించే దేవుడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మీరు క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారన్నాడు. ఆధ్యాత్మికమైన పునరుజ్జీవాన్ని దేవుడు మనకిచ్చాడు. తిరిగి జన్మించిన అనుభవంలోనికి మనం వచ్చాం, బ్రతకగలిగాం. అది దేవుడు మనకిచ్చిన కృప. అది ఎందుకు సాధ్యపరచబడింది అంటే దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు. తన మహాప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు. నిన్ను బ్రతికించే దేవుడు ఆయన. ఒకవేళ మృతమైన పరిస్థితుల్లో ఉన్నావా? జీవితం అంతా నిస్సారం అయిపోయిందా? నిర్జీవంగా ఉన్నావా? ఈరోజు దేవుని మాటకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, శక్తిగల, ప్రభావం కలిగిన మాట, యెహోవా స్వరము బలమైనది అని కీర్తన గ్రంథంలో రాయబడిన రీతిగా బలమైన దేవుని స్వరాన్ని నువ్వు స్వీకరించగలిగితే దేవుడు మృతతుల్యమైపోయిన నీ జీవితాన్ని బ్రతికించి తన మహిమార్థమై వాడుకుంటాడు. నా ఆశ భంగము కాదు ప్రభువా. దేవుని మీద మనకున్న నిరీక్షణ ఎప్పుడు భంగం అవ్వదు. ఆయన కొరకు మనం పెట్టుకున్న ఆశను దేవుడు ఎప్పుడు భంగం చేయడు. మనుషుల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, రాజకీయవేత్తల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, నువ్వు నీ స్నేహితుల వైపు చూసి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, నీ బంధువులను చూసి వారు అది చేస్తారు ఇది చేస్తారని ఎన్నో ఆశలు, గంపెడ ఆశలు వారి మీద పెట్టుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు నేను డిసప్పాయింట్ చేసేస్తారు, ఏదో ఒక రోజు నేను నిరుత్సాహపరుస్తారు. కానీ నీ దేవుడు అలాంటోడు కాదు కదా. నీ దేవుడు మంచివాడు.
ఆయన నీ పట్ల ఉన్నతమైన ఉత్తమమైన ప్రణాళికలను నిరంతరాయంగా కలిగి ఉన్న దేవుడు ఆయన. నువ్వు ఆయనకు నీ చేతిని అప్పగించగలిగితే నీ ద్వారా తన సంకల్పాలు నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. తన ఉద్దేశాలు ఈ భూమి మీద నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంత బలంగా అంటే అత్యంత ఘనంగా నేను వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ ఆశను దేవుడు ఎప్పుడు భంగము చేయడు, నేను నిరుత్సాహపరచడు. ఆయన విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి, బలపరిచి, ధైర్యపరిచి, తన మహిమతో నింపి, ఉన్నతమైన అనుభవాలతో నింపి పంపించాడు ఆయన. వాళ్ళు వచ్చిన విధానం ఒకటిగా ఉంది, కానీ వెళ్ళిన విధానం మాత్రం వేరుగా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చే విధానం ఒకటి అవ్వచ్చు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితంలో కలిగే మార్పులు, అనూహ్యమైన మార్పులు దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి అనుభవాలు నువ్వు కొనసాగాలని కోరుతున్నావా? నీ ఆశ భంగం కాదు, అంతే. దేవుని మీద ఆశ పెట్టుకో, నిరీక్షణ కలిగి ఉండు. ఈ నిరీక్షణ నిన్ను ఎప్పుడూ కూడా సిగ్గుపరచదు. ధైర్యంతోనో, ప్రభావంతోనో, మహిమతోనో నిన్ను నింపే దేవుడు ఆయన. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి, ప్రభువును స్తుతించండి, ఆయన గణపరచండి. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాగ్దానాలు నిశ్చలమైనవి, నీ వాగ్దానాలు సత్యమైనవి గనుక నీకు స్తోత్రాలు. నీ మాట చొప్పున మమ్మల్ని బ్రతికించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఎవరైతే మృతతుల్యమైన అనుభవాల్లో ఉన్నారో, తమ కళలు, దర్శనాలు మృతమైపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, తిరిగి బ్రతికించండి అయ్యా. నీ శక్తితో వారిని నింపండి. పరిశుద్ధాత్మదేవ బలమైన నీ అభిషేకంతో వారిని తాకి నీ మహిమ కొరకు వాడుకోండి. ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకున్నారో వారిని నువ్వెప్పుడు నిరుత్సాహపరిచే దేవుడు కాదు గనుక నీకు స్తోత్రాలు. నీ ఆశ భంగం కాదు అని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులను బలపరిచి స్థిరపరచమని, వారు ఏదైతే ఆశిస్తున్నారో, ఏ కార్యాలు నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబిచ్చి నీ మంచితనాన్ని, నీ విశ్వాస్యతను వారి జీవితాల్లో రుజువుపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.